మంత్రాలు చదివేటప్పుడు అంటే క్షుద్ర శక్తులను ఆవాహించేటప్పుడు ఇలా అని ఏదేదో పెడుతుంటాం ముద్రలు. వీటికి ఏమైనా విశిష్టత ఉందా? అసలు ఎందుకు ఈ ముద్రలు? ఏ వేలిని ఏ వేలితో కలపాలి, కలిస్తే ఏం జరుగుతుందో అనేటువంటిదే ఈ జన్మలోని కర్మలు ఈ జన్మలోని మనం అనుభవిస్తున్నామేమో అనిపిస్తుంది. ఒక వ్యక్తి యొక్క కర్మకు వాడికి ఈ కర్మకు ఈ కర్మకు ఇట్లా సంబంధం ఉన్నటువంటి వాళ్ళంతా అసలు పునర్జన్మలంటూ ఉన్నాయా? మీరు నమ్ముతారా? ఫస్ట్ కర్మ సిద్ధాంతము కార్యాకరణ సిద్ధాంతాన్ని నువ్వు అకలింపు చేసుకోగలిగితే నీ పునర్జన్మ సిద్ధాంతం. ఇంద్రియాల పాత్ర ఎలా ఉంటుంది నిద్రపోయేప్పుడు, చనిపోయినప్పుడు? నిద్ర సమయంలో మన ఇంద్రియాలు, మనం డే టైం నిద్రపోని రాత్రి నిద్రపోని. అన్న ఇంకోటి, ఇప్పుడు ఈ ఆత్మకి బరువు ఏమన్నా ఉంటుందా? ఆత్మను వెయిట్ చేశారు. అప్పటిదాకా ఆత్మ ఇక్కడే ఉంటుంది, అప్పుడు ఊర్ధ్వలోకాలకు పోద్ది అంటారు. కాదు, దీనికి ఏదైనా ప్రక్రియ ఉంటుందనే ఎవరికి వాళ్ళు చేసేసుకోవడమేనా? కసాయితనం తప్ప అద్భుతంగా మరణించడం అనేటువంటి తెలియదు, ఆ మతాలకు తెలియదు. వింటుంటేనే అసలు గూస్ బంప్స్. అసలు ఆత్మహత్య చేసుకునే పద్ధతి ఒకటి సల్లేఖన వ్రతం అంటారని, అది అందరూ చాలా ఇష్టంగా చేస్తారని విన్నా. ఏంటి సల్లేఖన వ్రతం? ఈ సల్లేఖన వ్రతం అనేటువంటి మరణం అసలు మరణ సమయం అంటూ ఎలా ఉంటుంది అసలు? కానీ మరణించేటప్పుడు తప్పనిసరిగా షష్ఠి పూర్తి ఇట్లాంటివి చేసుకుంటారు 60 ఏళ్ళు కాగానే. ఎందుకు అసలు 60కి అంత ప్రాధాన్యత అన్నగారు? సహజ మృత్యువు 60వ సంవత్సరం నాటికి. అసలు ఆరా అంటే ఏంటది? మనుషులకు కూడా ఉంటుందా, ఓన్లీ దేవతలకే ఉంటుందా? అసలు శరీరంలో ఆత్మ ఉండడం వల్ల శరీరం చుట్టూ ఒక కాంతి వలయం ఏర్పడుతుంది. ఇంతవరకు మృత్యు రహస్యాన్ని మాత్రం ఎవరు కనిపెట్టలేకపోయారు. ఏ మతంలో కూడా మృత్యు రహస్యాన్ని అసలు ఏంటన్నా ఆ గరుడ పురాణం ఎక్కడిది, ఎలా వచ్చింది? అది మరణించిన వారి ఇంట్లో ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే ఆ ఇంట్లో ఈ గరుడ పురాణాన్ని రోజు సాయంకాలం పూట 10 రోజులు పుణ్యాలు పాపాలు మారుతూ ఉంటాయి కదా, మరి ఏది పుణ్యం ఏది పాపం అని ఎలా డిసైడ్ చేస్తాం మనం? పాపపుణ్యాలు లేకపోతే భగవంతుని గురించి ఆలోచించే మనిషే ఈ భూమి మీద